హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తెలుగు ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవ్వబోతున్నారు, బిగ్ బాస్ ఏ బిగ్ షాక్ ఇస్తాడు, ఈ వారం ఎవరు ఆ ఎలిమినేషన్ అయిపోయింది అయితే టోటల్గా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అంతకన్నా ముందు ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఎవరైనా ఈ గంట సింబల్ని అయితే ప్రెస్ చేయండి. అందరికన్నా ముందు మన వీడియోస్ మీకు నోటిఫికేషన్ల రూపంలో వస్తాయి. మన వీడియో అయితే అస్సలుగా మిస్ కాదు. ఇక వీడియోలోకి వచ్చేస్తే ఈ వారం టోటల్ గా 6 మెంబర్స్ అయితే ఎలిమినేషన్ లో ఉన్నారు. ఆ 6 మెంబర్స్ లో 2 ఫీమేల్స్ ఉన్నారు, 4 మేల్స్ ఉన్నారు. అందులో ఎవరు స్ట్రాంగ్ కంటెంటెంట్స్ లో ఎవరు వెళ్ళిపోతారు, ఎవరు ఉండబోతున్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంది, వాళ్ళ ఓటింగ్ అనాలిసిస్ ఏంది అనేది చాలా కష్టపడి అయితే మన ఛానల్లో చేసాం. ఖచ్చితంగా మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో మేము ముందుకు తీసుకొని వస్తాం. ఇక నెక్స్ట్ వచ్చేసరికి పాయింట్లోకి వెళ్తే ఎవరైతే 6 మెంబర్స్ ఉన్నారో ఈ ఎలిమినేషన్ లో ఈ వీక్ అనేది, అందులో నబిల్, మణికంఠ, ప్రేరణ, ఆదిత్యవం, పృథ్వీరాజ్, సోనియా, ఈ ఆరుగురులో అయితే 2 ప్రేరణ, సోనియా ఫీమేల్స్, మిగిలిన వాళ్ళు 4 మొత్తం మేల్ కంటెస్టెంట్లు ఉన్నారు. ఇందులో టాప్ ఓటింగ్ చూసుకుంటే మనం నబిల్కి వచ్చేసి 35% పడ్డది. ఈయనకి ఎందుకు 35% పడ్డది అనుకుంటే, ఈయనకి ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ బాగానే ఫాలోయింగ్ ఉంది. ఆ విజువల్ కూడా మీరు చూడొచ్చు ఇన్స్టాగ్రామ్ ది. నబిల్కి వచ్చేసి 643K ఫాలోవర్స్ అయితే ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు. అందువల్ల అన్ని ఓట్స్ రావడం అయితే కామన్ అనుకోవచ్చు. ఎందుకంటే అతను ఇంతకుముందు షార్ట్ సిరీస్ చూసిండు, చాలా చిన్న స్టేజ్ నుంచి చాలా పెద్ద స్టేజ్ కి అయితే వచ్చిండు. చాలా కష్టపడ్డాడు అతను. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిం చూసినా ఏం చూసుకున్నా కూడా చాలా కష్టపడి అయితే మీదకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా 643K అంటే చిన్నదైతే కాదు, మనలాంటి వాళ్ళకు చాలా పెద్దది. కాబట్టి ఆ మాత్రం ఓటింగ్ రావడం, సోషల్ మీడియాలో ఇంత యాక్టివ్ గా ఉండడం, ఇదేంటంటే బిగ్ బాస్ అనేది మొత్తం ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళే ఓటింగ్ అనేది చేస్తారు ఎక్కువ. దానివల్ల ఆల్రెడీ ఈ నబిల్ హఫీజ్ అనేది ఆల్రెడీ ఫేమ్ కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో ఇంత ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఓట్స్ అనేది తొందరగా గ్యాదర్ చేసిండు. అదే ఇంత ఫాలోయింగ్ లేదనుకోండి, అంటే అతను గేమ్ ఎంత బాగా ఆడినా కూడా, ఇప్పుడు మన గేమ్కి వచ్చేసరికి సోషల్ మీడియా సరికి వచ్చేసరికి గేమ్ చూసిన వాళ్ళు ఓటేయరు. అతను ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో అతను ఆడకున్నా ఓటింగ్ అయితే చేస్తారు. కానీ మన నబిల్ హఫీజ్ అయితే గేమ్ పరంగా చూసుకున్నా కంప్లీట్ చాలా డిఫరెంట్ గా, చాలా బాగా కొత్త వేళ ఆడతాడు. ప్రతి ఒక్క టాస్క్ లో కూడా తన 100% ఎఫర్ట్ అయితే పెడతాడు అతను. నెక్స్ట్ వచ్చేసరికి మన ఓటింగ్ లిస్ట్ లో సెకండ్ లో ఉంది నాగమణికంఠ. నాగమణికంఠకి అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఈ మాత్రం ఓటింగ్ వచ్చేస్తుంది అని చెప్పేసి. ఈ నాగమణికంఠ, ప్రేరణ ఇద్దరైతే సేమే ఉన్నారు. 16% తనకి, 16% ఈమెకి. ఇద్దరు ఒకే విధంగా అయితే ఉన్నారు. చెప్పలేం వీళ్ళిద్దరిలో అంటే వాళ్ళిద్దరైతే సేఫ్ జోన్ లోనే ఉన్నారు మాక్సిమం. ఇక్కడ సేఫ్ జోన్ లో అయితే నబిల్, మణికంఠ, ప్రేరణ వీళ్ళు ముగ్గురు అయితే సేఫ్ జోన్ లోనే ఉన్నారని చెప్పుకోవచ్చు మనము. వీళ్ళిద్దరైతే సేమ్ లాగానే ఉన్నారు. ఈ ప్రేరణకు వచ్చేసి నాగమణికంఠకి ఆల్రెడీ ఇన్స్టాలో ఫేమ్ ఉంది, అతను ఎన్నో షార్ట్ సిరీస్ చేసింది కాబట్టి ఇన్ని ఓట్స్ రావడం అనేది నాగమణికంఠకు ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. అలాగే ప్రేరణ విషయానికి వచ్చేస్తే ఆమె సీరియల్ యాక్టర్స్ ఎవరెవరు అవుతున్నారో, సీరియల్ చూసే ప్రతి ఒక్కరు కూడా ప్రేరణకి అయితే ఓటేసారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మన అనాలిసిస్ ప్రకారం అయితే సీరియల్లో ఆమె ఇప్పటి నుంచో సీరియల్ యాక్టర్ కాబట్టి సీరియల్ వాచ్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఇంటింటికి సీరియల్ నడుస్తారు. మీకు ఏడైతే చాలు. ప్రతి ఇంట్లో మన తెలంగాణలో అయితే, ఆంధ్రలో కూడా అఫ్కోర్స్ నడుస్తాయి ప్రతి ఇంట్లో. సో ఆ సీరియల్ ఎవరైతే చూస్తారో వాళ్ళు వేసిన ఓట్స్ అనే చెప్పుకోవచ్చు ఈ 16%. మణికంఠ విషయానికి వచ్చేసరికి 16% ఓట్స్ అంటే అతను ఆల్రెడీ షార్ట్ సిరీస్ చేశాడు చాలా. ఇతనికి ఏంటంటే అమ్మాయిల ఫాలోయింగ్ అయితే బీభత్సవంగా ఉందని చెప్పుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ లో. మనం అతనికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ విజువల్ కూడా చూసేద్దాం. 147K అయితే ఉన్నారు. ఇతను ఈ ఇన్స్టా అనే కాదు, యూట్యూబ్ లో కూడా షార్ట్ సిరీస్ కానీ, వెబ్ సిరీస్ కానీ ఎన్నో చేశాడు. ఇతను కూడా చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చాడు. స్టార్టింగ్ లో అయితే ఏమో ఆడాడు అనుకున్నాం. ఫస్ట్ ఒక 2 వీక్స్ అయితే ఏం ఆడతాడో ఏమో అనిపించింది. కానీ ఇప్పుడైతే పర్లేదు, మంచిగానే ఆడుతున్నాడు అనుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ 2 వీక్స్ ఏంటంటే మనోడు కొంచెం మొత్తం డల్ కావడము అలాంటివి చాలా అయితే చూసాం. కానీ ఏదైతే 2 వీక్స్ అయిపోయిందో నిఖిల్ వీళ్ళందరూ కూడా ఏంటంటే చాలా మోటివేట్ చేశారు మనం. ఆ మోటివేట్ అయినప్పటి నుండి చాలా బాగా ఆడుతున్నాడు. అసలు ఎవరికి ఇంటలేడు అనుకోవచ్చు. కొట్లాట విషయానికి వస్తే కొట్లాట ఆడుతుంటుండు, టాస్క్ ఆడుతుంటుండు, అన్న ఆడుతుంటుండు. కానీ ఫైనల్ ఏమవుతాడో అయితే చూద్దాం. కానీ ఈ వీక్ అయితే నాగమణికంఠ అయితే వెళ్ళే అవకాశం లేదు అని అయితే స్పష్టంగా చెప్పగలుగుతాం. అతనైతే గ్రీన్ జోన్ లోనే ఉన్నాడని అయితే చెప్పగలుగుతాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ప్రేరణ విషయానికి వచ్చేసరికి అయితే 191K అయ్యారు. ఈమెకి బిగ్ బాస్ స్టార్ట్ కాకముందు ఇంత ఫాలోవర్స్ లేరు. బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత 2-3 వీక్స్ లో వచ్చిన మంది చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఏంటంటే ఈమె చూసే వాళ్ళు ఏంటంటే టీవీలో సీరియల్ అక్కడ ఏదో లేడీస్ ఎక్కువ చూస్తుంటారు.
అట్లా చూస్తుండే. ఎప్పుడైతే బిగ్ బాస్కి వెళ్ళిందో అప్పుడు బిగ్ బాస్ లో తినని చూసి తిన ఐడి ఫాలో అయ్యి ఇట్లా ఓటింగ్ ఇట్లా ఫాలో అనేది ఇందులో కూడా బాగానే పెరిగింది. చెప్పలేము, బాగానే ఓటింగ్ అయితే వచ్చింది. మొత్తానికి వచ్చేసరికి అయితే మన ప్రేరణ కూడా మంచి సేఫ్ జోన్ లోనే ఉందని చెప్పుకోవచ్చు. అమ్మాయి టాస్కులు కూడా బాగానే ఆడుతుంది, అల్లరి చేస్తుంది, మంచి బెస్ట్ ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు హౌస్ లెవెల్ అని ఉన్నారంటే మన ప్రేరణ అని చెప్పుకోవచ్చు. అట్లనే నబిల్ కూడా బాగానే ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే బాగానే చేస్తాడు. మరి నిన్న ఎపిసోడ్ లో కూడా చూసాం, సేమ్ ఆదిత్య ఓం లాగా బెస్ట్ పర్ఫార్మర్ అని కూడా వచ్చింది. అలాగే ప్రేరణ విషయానికి వచ్చేస్తే కూడా ఆమె అయితే అసలు ఎక్కడ కూడా తగ్గది, కొట్లాట అంటది టాస్క్ల విషయంలో కానీ ఆమె కూడా చాలా క్లారిటీగా ఉంటుంది అనిపించింది నాకైతే. ఎందుకు నెక్స్ట్ వచ్చేసరికి మన ఆదిత్య ఓం 15% ఓట్స్ అయితే పడ్డాయి. ఆదిత్య ఓం గారికి కూడా చాలా ఏంటంటే ఫాలోవింగ్ ఉంది అతనికి. ఎప్పటి నుండి అంటే అంతకుముందు కూడా చాలా సినిమాలో చేసిండు, ప్రొడ్యూసర్ లాగా ఏదేదో చేసిండు అతను కూడా. సో అతను గేమ్ పరంగా అయితే ఆడాలని ట్రై చేస్తుండు, కానీ ఎక్కువ ఆడలేకపోతున్నాను నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏందో కామెంట్ బాక్స్ లో అయితే చెప్పండి. ఎందుకంటే ఆయననే చెప్పిండు ఏంది నెక్స్ట్ వీక్ లో నేను వెళ్ళిపోతా అని చెప్పి ఇక్కడ సందర్భంలో చెప్పినాక అది హౌస్ లో అయితే మనం చాలా సార్లు అయితే చూస్తున్నాము. కానీ చూద్దాం అతను ఏంటంటే ఈసారి అతను బలి పశువుని చేస్తారా, లేదంటే అందులో సోనియా వెళ్తుందా, ఎవరు వెళ్తున్నారు అనేది చూద్దాం. అతనికి ఇన్స్టాగ్రామ్ లో అయితే బీభత్సమైన ఫాలోయింగ్ ఉందని చెప్పుకోవచ్చు మనము. అతని ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే కూడా 1.7 మిలియన్ ఫాలోవర్. ఇప్పుడున్న బిగ్ బాస్ దాంట్లో నేనైతే చూడలేదు అప్ప ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వన్ ఆఫ్ ద మ్యాన్ అంటే 1.7 ఫాలోవర్స్ ఆదిత్య ఓం. ఈ విషయం అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇతనికి ఇంత ఫాలోవింగ్ ఉన్నప్పటికీ కూడా సరే ఎందుకంత ఓటింగ్ అనేది ఎందుకంత తక్కువ వచ్చిందంటే అతను మన గేమ్ ఆడేటప్పుడు ఎక్కువ కనిపిస్తలేడు. ఇప్పుడు ఒక మనిషికి ఏంది ఓటింగ్ రావాలంటే అతను గేమ్ పరంగా ఆడాలి, సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉండాలి. రెండు ఉంటేనే ఎవరైనా సరే ఓట్ అయితే వేయగలుగుతారు. అట్లా గేమ్ పరంగా ఎక్కువ కనిపించకపోవడం అలాంటి కొన్ని సినారియోలు అయితే జరిగినాయి. అవి మీరు ఎపిసోడ్ డైలీ చూసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. దానివల్ల ఓటింగ్ అనేది మన ఆదిత్య అన్నకు తక్కువ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో మన ఆదిత్య అన్న అయితే ప్రజెంట్ అయితే రెడ్ జోన్ లోనే ఉన్నాడు. ఇంత ఫాలోయింగ్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనం చూసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉండి మనం గేమ్ సరిగ్గా ఆడితేనే మనకు ఓటింగ్ అనేది వస్తుంది. అంతేగాని ఏదో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉంది నా ఫ్యాన్ చూసుకుంటారంటే కాదు. గేమ్ కూడా ఖచ్చితంగా మంచిగా ఆడాలి. గేమ్ ఆడితేనే ఇక్కడ సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంటేనే 2 మ్యాచ్ అవి కోర్స్ అయితే పడతాయి. ఇదైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇదబ్బా మొత్తానికి వచ్చేసరికి అయితే ఆదిత్య ఓం అయితే రెడ్ జోన్ లోనే ఉన్నాడని చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి పృథ్వీరాజ్ విషయానికి వచ్చేసి మనం లాస్ట్ వీక్ అయితే చూసినాం. అబ్బాయి నవీన్ మన పృథ్వీరాజ్ అయితే ఇద్దరు పోయిరు. అక్కనే మనోడు చాలా టెన్షన్ పడిపోయింది. నిఖిల్ కానీ ప్రతి ఒక్కరు చాలా టెన్షన్ పడ్డారు. యాక్చువల్లీ అక్కడ పృథ్వీరాజే పోతాడు అనుకున్నాం. ఒకవేళ అబ్బాయి నవీన్ విషయంలో అది సో అయితే జరిగింది. బిగ్ బాస్ ని ఇది అనడం, రెడ్ కార్డ్ చూపెట్టడం ఇలాంటివి అయితే జరిగినాయి. ఒకవేళ అది జరగకపోతే మాత్రం నేనైతే 100% కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతా మన పృథ్వీరాజ్ అయితే వెళ్ళిపోతుండే, నెక్స్ట్ వీకే వెళ్ళిపోతుండే. కానీ ఇప్పుడు ఈ వీక్ కూడా పృథ్వీరాజ్ నామినేషన్ లో ఉన్నాడు. నాకు అనిపిస్తుంది ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో ఎండింగ్ వచ్చేసరికి పృథ్వీరాజు ఇతనితో పాటు సోనియా ఆర్ ఆదిత్య ఓం ఉంటారు. వాళ్ళిద్దరు కలిసి ఈ ఇద్దరు ఎవరున్నా సరే వీళ్ళిద్దరు అయితే ఉండరు. ఆదిత్య ఓం సోనియా అయితే ఉండరు. ఖచ్చితంగా అయితే పృథ్వీరాజ్ ఉంటాడు. అందులో వీళ్ళిద్దరు ఎవరైనా ఒకరు ఉంటారు. ఎందుకంటే లాస్ట్ సీన్ లో చాలా టెన్షన్ పెట్టాలి. ఎందుకంటే పృథ్వీరాజ్ ఆల్రెడీ లాస్ట్ వీక్ పోయిండు. ఇప్పుడు మళ్ళీ పోయినాక ఒక టెన్షన్ సినారియో చాలా చేంజ్ అయిపోతుంది. మనోడికి చాలా టెన్షన్ ఉంటుంది. చూసే ఆడియన్స్ కూడా అది థ్రిల్లింగ్ అనిపిస్తుంది అని అయితే అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసరికి సోనియా, ఈ అమ్మాయి వచ్చేసరికి సోషల్ మీడియాలో అయితే ఎక్కువ కనిపించదబ్బా. ఇప్పుడు మన బజ్ ఇంకొక మాట మాత్రం క్లారిటీగా చెప్పగలుగుతాం. బిగ్ బాస్ లో బజ్ క్రియేట్ చేస్తుందంటే సోనియా. లాస్ట్ సీజన్ లో వచ్చేసి రతిక ఎట్లయితే క్రియేట్ చేసిందో ఈ సీజన్ లో అయితే సోనియా అట్లా క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు బజ్ అయితే ఖచ్చితంగా. కానీ ఆమెకి ఎందుకు అంత ఓట్స్ తక్కువ వచ్చినాయి అంటే అతను పిఆర్ టీమ్ అనేది సరిగ్గా చేయకపోవడమేమో. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క పిఆర్ టీమ్ పెట్టుకుంటారు. పిఆర్ టీమ్ మీన్స్ అంటే వాళ్ళ ఐడియల్ మెయింటైన్ చేయడము, ఎవ్రీథింగ్ పిఆర్ టీమ్స్ అంటారు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నా. అలా పిఆర్ టీమ్ మంచిగా లేకపోవడం. కానీ పిఆర్ టీమ్ ఇంకోటి ఈ ఓట్స్ పడుతున్నాయి అంటే కారణం పిఆర్ టీమ్ కూడా ఉంటుంది. ఎవరైనా మంచి పిఆర్ టీమ్ పెట్టుకున్నారనుకో ఖచ్చితంగా ఈమె థర్డ్ ప్లేస్ లో కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈమె గేమ్ ఆడకున్నా సరే ఓట్స్ అయితే వస్తాయి. ఆ పిఆర్ టీమ్ ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటుందో అప్పుడు మేబీ తన పిఆర్ టీమ్ సరిగ్గా లేదా
ఇంకా అది మనకు తెలీదు. సో ఈమె గేమ్ పరంగా అయితే నిన్న ఎపిసోడ్ లో కూడా చూసినాం, ఈమె గేమ్ ఏంది ఏమని చెప్పేసి ఒకళ్ళు అయితే ఎలిమినేట్ చేసుకున్నట్టు. ఎక్కువ అయితే నిన్న సోనియా పైన ఇమిటేషన్ అయింది నిన్న టాస్క్ లో అయితే. నిన్న ఆమెకైతే అర్థమైపోయింది ఆమె గేమ్ అయితే మొత్తం, అరే నేను ఆడుతుంది ఇదా అని ఆమెకైనా అర్థమై ఉండొచ్చు. అది నాకు తెలిసినంత వరకు అయితే. వెళ్ళిన తర్వాత బెడ్రూమ్ లో వెళ్ళిన తర్వాత కూడా చెప్పింది, అరే మా ముగ్గురు పైన ఇట్లా ఉంటుంది, మా పైన ఉంటుంది అందరి కళ్ళు, హౌస్ లో ఇంతున్నామా. కానీ తనే అనుకుంది. ఆమె అట్లా అనుకున్నప్పటికీ కూడా తన మనసులో అయితే ఖచ్చితంగా ఉంటుంది అప్ప ఎవరికైనా సరే. బయటికి ఏదో చెప్తుంది ఆమె, కానీ ఆమె మనసులో అయితే ఖచ్చితంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. అరే ఇట్లా నేను ఈ గేమ్ ఆడుతున్నాను అని చెప్పేసి అంతమంది చెప్పిన తర్వాత అయితే నెక్స్ట్ వచ్చేసరికి ఈ మొత్తం ఓవరాల్ గా సినారియో చూస్తుంటే అయితే మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇక్కడ ఉంటే మేబీ సోనియా ఆర్ ఆదిత్య, పృథ్వీరాజ్ అయితే ఖచ్చితంగా ఉంటాడు ఎలిమినేషన్ లో. వీళ్ళిద్దరు ఎవరు ఉంటారంటే, మన ఆదిత్య ఓంకార్ అయితే ఇక్కడ ఓట్స్ పరంగా బాగానే వచ్చినాయి అనుకోవచ్చు. సో ఇక్కడ బలి పశువుని ఒకవేళ చేస్తే ఆదిత్య గారిని బలి పశువులాగా చేయొచ్చు అనిపిస్తుంది. మేబీ బిగ్ బాస్ కాల్ వస్తే సోనియా కూడా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోవచ్చు, బిగ్ బాస్ కాల్ ఉంటే మాత్రం. దానికి మనమైతే ఎవరం ఏం చేయలేము. నెక్స్ట్ వచ్చేసరికి ఓవరాల్ గా సినారియో చూస్తే అయితే ఎవరున్నా సరే, ఇంకోటి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో 12 మెంబర్స్ అయితే వస్తారంటారు. ఒకేలా అది నిజంగానే వచ్చేది అనుకోండి, అక్కడ సింగిల్ ఎలిమినేషన్లు ఉన్నాయి, డబల్ ఎలిమినేషన్, ట్రిపుల్ ఎలిమినేషన్, ఈ ముగ్గురు కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది అప్పుడు ఆ సీన్ వచ్చేస్తే మాత్రం బయటికి. ఎందుకంటే ఇప్పుడు చెప్పలేము, ట్విస్ట్ అది బిగ్ బాస్ సడన్ గా ట్విస్ట్ కూడా ఇవ్వచ్చు. మన అబ్బాయి నవీన్ ఉన్నాడు రీ ఎంట్రీ ఇస్తుండని చెప్పి బయట చాలా రూమర్స్ వస్తున్నాయి. చెప్పలేము కదా, రీ ఎంట్రీ కూడా ఇవ్వచ్చు కదా. సో చెప్పలేము, ఇలా డబల్ ఎలిమినేషన్ కావచ్చు, ట్రిపుల్ ఎలిమినేషన్ కావచ్చు. ఎవడో బొగ్గాడు వచ్చే వీళ్ళ ఎలిమినేషన్ అవుతారంటే అట్లా కాదు, అది కాని పని ఖచ్చితంగా. అంటే అసలు ఎవరు చెప్పలేము. మేము కూడా జస్ట్ ఇదేదో ఖచ్చితంగా ఇదే ఉంటుందని కాదు, అనాలిసిస్ దానికి దగ్గరలో ఉంటుంది. అట్లా అనాలిసిస్ చేసే చెప్తాం, కానీ ఏదో నేను చెప్తాను మేము బిగ్ బాస్ లో పని చేస్తున్నాం మనం చెప్పండి. అది ఓవరాల్ గా చెప్పాలంటే డబల్ ఎలిమినేషనా ట్రిపుల్ ఎలిమినేషనా మనం ఎపిసోడ్ చూస్తేనే మనకు అర్థం అవుతుంది. కానీ ఎపిసోడ్ లో ఎలిమినేషన్ అయ్యేటప్పటికి చాలా టెన్షన్ అయితే మొదలవుతుంది. ఒకవేళ డబల్ ఎలిమినేషన్ ట్రిపుల్ ఎలిమినేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ముగ్గురే పోతారని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా మన ఓటింగ్ సినారియో అయితే ఇది. ఎంతో కష్టపడి అయితే ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేసిన. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి అనాలిసిస్ ఎన్నో చేస్తాం ఖచ్చితంగా బిగ్ బాస్ రిలేటెడ్గా. థ్యాంక్ యూ టు ఆల్. మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.